చాలా క్లియర్ కాల్ని తెలంగాణ గవర్నమెంట్కి మనం ఈరోజు ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేస్తాము, ప్రజాస్వామ్యాన్ని ఇంకా దృఢపరుస్తామని చెప్పి ప్రభుత్వాన్ని ఫామ్ చేసి ప్రజలకి బాగు చేయని ప్రాజెక్టుల నీడికి తీసుకొచ్చి పెడితే మనం వ్యతిరేకించామా? ఇప్పుడు రివర్ ఫ్రంట్ అనేది సబర్మతిలో ఉంది, రివర్ ఫ్రంట్ అనేది దేశంలో చాలా చోట్ల ఉంది. ఆడ ఫెయిల్డ్ మోడల్ అయిన రివర్ ఫ్రంట్ ని మళ్ళీ ఇడికి ఎందుకు తీసుకొస్తున్నాం? కాబట్టే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. రివర్ ఫ్రంట్ కాకుండా దాని ఆల్టర్నేటివ్ మెథడ్, దేంట్లో అయితే కన్సల్టేషన్ ఉంటుందో, దేంట్లో అయితే నిజంగా పొల్యూషన్ ట్రీట్మెంట్ జరుగుతుందో అట్లాంటి ఏదన్నా సొల్యూషన్ ఉంటే ఖచ్చితంగా సివిల్ సొసైటీ సపోర్ట్ చేస్తుంది, బస్తీల్లో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఎంపీఆర్ సపోర్ట్ చేస్తుంది, అందరు సపోర్ట్ చేస్తారు. ఈ రివర్ ఫ్రంట్ అనేది ఇన్ ప్రిన్సిపల్ అండ్ యాజ్ అ మోడల్ అనేది ఒక ఫాల్స్ మోడల్. దానికి ఎవిడెన్స్ ఏంటంటే, ఇప్పుడు మేము ఒక అనాలిసిస్ చేసినాము సేవ్ మూసీ మూవ్మెంట్ తరఫున. ఇది ఒక 12 పేజెస్ లాంగ్ రిపోర్ట్. ఇది దీంట్లో క్లియర్ కట్ గా రివర్ ని రివర్ లెక్క ఉంచకుండా ఒక ఓపెన్ పైప్ లెక్క మార్చడము ప్రభుత్వం ప్లాన్. మా ప్లాన్ ఏంది, ఇక్కడ ఉన్న సివిల్ సొసైటీ ప్లాన్ ఏంది, ఒక రివర్ లెక్క ఉండాలి, రివర్ లోపల నీళ్లు ఉండాలి, రివర్ మీద చెట్లు ఉండాలి, రివర్ పక్కన రివర్ లోపల చేపలు ఉండాలి, రివర్ అనేది ఒక ఎన్వైరన్మెంట్ ఉండాలని మేము అడుగుతుంటే ప్రభుత్వం ఏమో లేదు, రివర్ని ఒక కాల్వ లెక్క చేస్తాము, మూసి లాంటి ఒక జీవనదిని మొత్తం కాల్వ లెక్క మార్చేస్తాము, ఫ్యూచర్ మొత్తం రాబోయే తరాలు ఎవ్వరికి గుర్తుండదు ఈడో నది ఉందని, ఇట్లాంటి ఆలోచన ప్రభుత్వం ఉంది. కాబట్టి క్లియర్ మెసేజ్ అనేది ఒకటి ఇవ్వాలి మన ప్రభుత్వానికి. ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళ దగ్గర కరేజ్ ఉంటే, ఇఫ్ తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ కరేజ్, ఇఫ్ MRDCL హ్యాస్ కరేజ్, వై దే ఆర్ నాట్ రెస్పాండింగ్ టు 70 RTIs దట్ వర్ ఫైల్డ్ బై సిటిజన్స్? మన రాష్ట్రంలో 70 మంది సిటిజన్స్ ఒక 70 RTIలు వేసారు. ఆ RTIలకి జవాబు చెప్పే దమ్ము లేదు MRDCL దగ్గర. మీరు 1,00,000 కోట్లు పెట్టి, 20,000 కోట్లు పెట్టి, 5,000 కోట్లు పెట్టి ఎట్లా కడతారు ప్రాజెక్టు? మీ దగ్గర ఒక అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పడానికే మీ దగ్గర కరేజ్ లేదు. మీరు ఎట్లా కడతారు ఈ ప్రాజెక్టుని? ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ విడుదల చేసిండ్రు. ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ కనుక మీ ఎవరైనా చదివితే, ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్టులు కానీ ఎవరైనా ఎన్వైరన్మెంటలిస్ట్ చదివితే ఆ పేపర్ని కాల్ చేస్తారు. దాంట్లో ఎన్వైరన్మెంట్ ని పట్టించుకునే ఒక్క పాయింట్ అని ఉందా? క్రొకడైల్స్ ఉన్నాయి. ఇప్పుడు క్రొకడైల్ స్పీషీస్ ని వీళ్ళు రక్షిస్తారంట. క్రొకడైల్స్ దేని మీద ఆధారపడి ఉంటాయి? మగర్మచ్లు దేని మీద బతుకుతాయి? మట్టి మీద బతుకుతాయి. నువ్వు మట్టిని తీసేసాడా సిమెంట్ పెడితే ఆ క్రొకడైల్ ఎట్లా బతుకుతుంది? అదెక్కడ ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్? అర్థం కాదు. అదొక్కటే కాకుండా ఇంకా రకరకాల స్పీషీస్, ఆడ 100లాది స్పీషీస్ ఉన్నాయంట. ఆ 100లాది స్పీషీస్ ని వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారంట. ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారు? ప్రకృతి అనేది మట్టి మీద ఆధారపడి ఉంటది. మట్టిని సిమెంట్ తో రీప్లేస్ చేస్తే ఎట్లా ప్రకృతి బతుకుతుంది? ఎట్లా నేచర్ ఉంటది? కాబట్టి ఒకటే క్లియర్ కాల్, ప్రభుత్వం గనక పొల్యూషన్ ని నియంత్రించే ఒక ప్లాన్ తో ముందుకొస్తే ఎంపీఆర్ సపోర్ట్ చేస్తుంది, పౌర సమాజం సపోర్ట్ చేస్తుంది, అందరూ సపోర్ట్ చేస్తారు. లేదు మేము ప్రాఫిట్ల కోసము, కాంట్రాక్టర్ల కోసము మూసీ నదిని చంపేస్తాము, జీవనదిని చంపేసి మేము ఆడ మొత్తం ఒక ఓపెన్ కెనాల్ కడతామంటే బరాబర్ యువత, విద్యార్థులు, అక్కడున్న ఎవరైతే నివాసంగా ఉంటున్నారో వాళ్ళందరూ, పౌర సమాజం అందరం వ్యతిరేకిస్తాం. ఖచ్చితంగా మేము యువత అందరం ఆల్రెడీ కమిట్మెంట్ తీసుకున్నాం. డెఫినెట్లీ వీ విల్ ఫైట్ ఇన్ పేపర్, వీ విల్ ఫైట్ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ తెలంగాణ until and unless every false solution is taken back. ఎందుకంటే రివర్ ఫ్రంట్ ఒక్కటే కాదు, వేస్ట్ టు ఎనర్జీ అంటారు. పర్యావరణాన్ని కాపాడడం కోసము వేస్ట్ టు ఎనర్జీ కడతామని అంటారు. ఆడ పక్కనున్న ప్రాంతాల్లో ఒక్కొక్కళ్ళు దగ్గి చచ్చిపోతున్నారు జనాలు. జవాన్ నగర్ లో, సిద్ధాపూర్ లో, ప్యారానగర్ లో, ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వం ఏమో ప్రజల ఆరోగ్యం బాగు చేయడం కోసమని ప్రాజెక్టులు కడతామని అంటారు. వాళ్ళ ప్రాజెక్టు కాంపోనెంట్స్ చూస్తేమో ప్రజా వ్యతిరేకం ఉంటది. రివర్ ఫ్రంట్ వల్ల లాభం లేదు, వేస్ట్ టు ఎనర్జీ వల్ల లాభం లేదు. ప్రజలతో చర్చించాలి, అప్పుడే ఏదైనా ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళాలి. సేవ్ మూసీ, సేవ్ పీపుల్ ఆఫ్ మూసీ. లాంగ్ లివ్ పీపుల్స్ మూవ్మెంట్.